మహాత్ముని అడుగుజాడల్లో అందరూ నడుచుకోవాలని రిటైర్డ్ ఉపాధ్యాయులు రాగళ్ల వీరయ్య అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చెర మండల వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చెరంలో స్థానిక అంగడి బజార్లో మహాత్ముని విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు రాగళ్ల వీరయ్య మాట్లాడుతూ అహింసా పద్ధతిలో బ్రిటిష్ వారిని తరిమికొట్టి దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు బాపూజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలన్నారు. అలాగే చిన్నగన్పూర్, పోతంశెట్టిపల్లి, అప్పాజిపల్లి, రంగంపేట గ్రామాల్లో మహాత్ముని జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహాత్ముని సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగి సంజీవరావు, శేఖర్, మాజీ సర్పంచ్ శ్రీశైలం, నింగోళ్ల చిన్నయ్య, బీజేపీ నాయకులు డైమండ్, చింతల యాదగిరి, రాజుగారి కృష్ణ, తమ్మలి సంతోష్, తిమ్మన్నగారి అనిల్, పోతంశెట్టిపల్లిలో బీజేపీ మండల అధ్యక్షులు దయాకర్ గౌడ్, నాగరాణి నర్సింహులు, దుర్గేష్, పంచాయతీ కార్యదర్శి అరుంధతి, చిన్నగన్పూర్లో లక్ష్మీపతి, సొసైటీ చైర్మన్ మంద నాగులు, మధుసూదన్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కరించి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మరి ఇక్కడ కొల్చారం గ్రామంలో మరి గ్రామస్తులు, పెద్దలు అందరూ కలిసి మరి గాంధీ విగ్రహానికి పూలమాలలు, పుష్పాలు, తర్వాత టెంకాయలు కొట్టి మరి ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. సత్యము, శాంతి, ప్రేమ, అహింస ద్వారా మరి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మరి మనందరికి కూడా ఆనందాన్ని అందజేసేది. ఈనాడు స్వతంత్రం ఉన్నదంటే ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన 200 సంవత్సరాలు అది పోయిన తర్వాత మరి మనకు స్వతంత్రము 47 ఆగస్ట్ 15 నాడు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత 1948 జనవరి 30 డేట్ నాడు తుపాకీతో పేల్చాడు. మరి ఆయన ఆత్మ చాలించాడు. కాబట్టి డేట్కి 155వ జన్మదిన సందర్భంగా మరి మీరందరూ కూడా మరి ఇప్పటికే ఆయన మార్గంలో నడుస్తున్నారు. అదే మార్గం నడుస్తున్నప్పుడే మనందరికీ కూడా మరి శుభం కలగాలని చెప్పి కోరుతున్నాను.